వైజ్ ఖచ్చితంగా అంటే తెలంగాణలో ఏ జిల్లాలకు ఎక్కువ రిప్రజెంటేషన్, ఏ జిల్లాలో బీసీల రిజర్వేషన్ ఎక్కువ అవుతుంది? ఇప్పుడు ఖమ్మం, ఆదిలాబాద్లో ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం తక్కువ అవకాశం దొరుకుతుంది బీసీలకు. మిగతా జిల్లాలో బీసీలకు ఎక్కువ శాతం దొరుకుతుందా ఒకవేళ మీరు మధ్యప్రదేశ్ మోడల్ ఫాలో అయితే? మధ్యప్రదేశ్ మోడల్ ట్రిపుల్ టెస్ట్ మోడల్, మన ట్రిపుల్ టెస్ట్ మోడల్ మనము చెప్పుకున్నట్టయితే యూనిట్ వైజ్ ఎక్కడ ఎవరు ఆధిక్యంలో ఉన్నారో వారికి ఆధిక్యం అనుసారంగా మీకు రిజర్వేషన్స్ దొరుకుతాయి. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ మన యూనిట్ వైజ్ దాంట్లో గౌరవ సుప్రీంకోర్టు పదే ఈ రెండు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు వికాస్ కిషన్ రావు గవాయ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో చెప్పుకున్నటువంటి పదే చెప్పినది ఏమంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్సీలకి మరియు ఎస్టీలకి వెళ్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళు 1% ఉంటే 1% రిజర్వేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎస్సీలు 50% ఉంటే 50% రిజర్వేషన్ వాళ్ళకే ఇవ్వాలి. అదేవిధంగా ఎస్టీలకు కూడా ఎంత రిజర్వేషన్, ఎంత పర్సంటేజ్ యూనిట్ వైజ్ వాళ్ళు అక్కడ పాపులేషన్ ఉన్నారో అంతటి రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలి. ఎస్సీ ఎస్టీలకి ముందు కల్పించిన తర్వాతనే మిగిలినటువంటి 50% మిగిలినటువంటిది అది 40% మిగులుతుందా, 30% మిగులుతుందా, 20% మిగులుతుందా, అది ఓబీసీలకు చెందుతుంది. సో ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీ కలిపి నాట్ మోర్ దాన్ 50% అనేది దీని ద్వారా యూనిట్ వైజ్ ఎలక్షన్స్ జరపవచ్చు. స్థానిక ఎలక్షన్స్ అనేవి స్థానికంగా ఉన్నటువంటి పాపులేషన్ పరంగా చేసేటటువంటి ఎలక్షన్స్ కాబట్టి వాటిని స్థానిక ఎలక్షన్స్, స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇప్పటికైనా మధ్యప్రదేశ్ మోడల్ ఫాలో కావాలంటే ఇప్పుడు మొన్న చేసిన క్యాస్ట్ సెన్సెస్ సరిపోద్దా? మళ్ళా ఇంకేమన్నా ప్రాసెస్ ఎక్స్ట్రా చేయాలా? దీంట్లో రెండు జవాబులు నేను చెప్తాను. సోషియో ఎకనామిక్ ఏదైతే సర్వే చేశారో సో నేను రెండు జవాబులు దీనికి చెప్తా. మొదటి జవాబు ఏమిటనంటే సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేయడం జరిగిందో ఆ సర్వే ఖచ్చితంగా చాలా తప్పులు ఉన్నాయి. దాంట్లో వచ్చినటువంటి డేటా విశ్వసనీయంగా మనకి కనిపించడం లేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండవ అభిప్రాయం సరే, ఇక్కడే ఒక క్వశ్చన్ సార్, ఎందుకు విశ్వసనీయంగా కనిపించట్లేదు? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిలో? ఎందుకనంటే దీంట్లో పాల్గొన్నటువంటి ప్రజలు, దీంట్లో పాల్గొన్నటువంటి మొత్తము యావత్ జనాభా పరంగా చూసుకున్నట్టయితే చాలా మంది ప్రశ్నలు దీంట్లో సంధించినారు. అసలు ఎన్యూమరేటర్స్ ఇంటికే రాలేదు, అసలు ఎన్యూమరేటర్స్ కనిపించనే లేదు, అసలు ఎన్యూమరేటర్స్ అనేవాళ్ళు దాన్ని పద్ధతి ప్రకారంగా సైంటిఫిక్ రూపంగా ఏదైతే స్టడీ చేయాలో చేయలేనటువంటిది చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆక్షేపణలు. ఈ ఆక్షేపణలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోనే అత్యధికంగా ఇలాంటి ఆక్షేపణలు రావడం చాలా శోచనీయం, చింతనీయం. మరియు ఇలాంటి సర్వే ఎన్యూమరేటర్స్ సైంటిఫిక్ గా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకని నేను దీన్ని వ్యక్తిగతంగా నేను చూసుకున్నట్టయితే ఈ సర్వే ఖచ్చితమైనటువంటి సర్వే కాదు అని నేను భావిస్తున్నాను. కానీ రెండవ పాయింట్ ఏమిటంటే సరే ఏదో ఒక సర్వే అంటే నేను సర్వే సరైంది కాదు అన్నప్పుడు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా తప్పు అన్నది, లేకపోతే సరైన 3 నెలల పాటు చేశారన్నారు, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏదో తూతు మంత్రంగా చేశారా? సర్వే కొద్దిమంది అన్నారు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా చేసి ఉండాల్సింది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధారంగా కాదు అని చెప్పారు. సో నేనేమంటున్నా అంటే భరత్ గారు, ఇప్పుడు ఈ సర్వే ఏదైతే ఉందో అందరికి ఆమోదయోగ్యమైనటువంటి సర్వేలు కావాలి ఎప్పుడైనా కూడా. కానీ అందుకే నేను ఇందాక కూడా చెప్తున్న ప్రభుత్వాలు అనేది చాలా నిష్పక్షంగా ట్రాన్స్పరెన్సీతో అందరినీ ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్, దీంట్లో స్టేక్ హోల్డర్స్ అని అంటే ఎవరు? ప్రజలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, సామాజిక వర్గాలు, అటు ఎన్జిఓలు, సివిక్ సొసైటీస్, ఎవరైతే వివిధ అసోసియేషన్స్, లాయర్స్ అసోసియేషన్స్, డాక్టర్స్, ఈ విధంగా అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఈ సర్వేని చేసినట్టు అయి ఉంటే ఎలాంటి ప్రశ్నలు వచ్చేటివి కావు. ప్రశ్నలు వస్తున్నాయి, సామాజిక వర్గాలు తమ సంఖ్యని తక్కువగా చూపించినారని ఆక్షేపణలు చేయడము, కొంతవరకు అది వాస్తవంగా కూడా మన ముందు కనిపించడం అనేది చాలా ఇది ఇలాంటి సర్వేలు ప్రభుత్వాలు చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎందుకు ప్రభుత్వాల మీద ఎందుకు ఆక్షేపణ రావాలి? ప్రభుత్వాలు అసలు
సామాజిక వర్గాల సంఖ్యను తగ్గించినారనేటువంటి ఆక్షేపణలు ఎందుకు వారి మీద సంధించే విధంగా ఎందుకు అలాంటి సర్వేలు చేపట్టినారు, ఎందుకు సైంటిఫిక్ గా సర్వే చేయలేదు? ఇప్పుడు టెక్నాలజీ కూడా మన ముందుకు వచ్చింది, ఎందుకు ఎన్యూమరేటర్స్ కి వారికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ కానీ ఐప్యాడ్స్ లాంటివి కానీ ఇచ్చి వారి ద్వారా డిజిటల్ సర్వేలు ఎందుకు చేయించలేదు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మన ముందుకు ఎదురవుతున్నాయి. సో అందుకని మనం ఈ స్టడీ అనేది సైంటిఫిక్ గా జరగలేదు అనేటువంటి వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, అవి వాస్తవంగా కూడా మనకు అనిపిస్తున్నాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వచ్చా? హైకోర్టులో జడ్జిమెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. హైకోర్టు నేనేమంటున్నానంటే ఇప్పుడు జరిగినటువంటి సర్వేనే ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో అది మంచికో చెడుకో దాన్ని కూడా ఉపయోగించుకునే విధంగా తయారు చేసుకోవచ్చు అని నేను అంటున్నా. సో అది ఆ ఉన్నటువంటి డేటాని మంచికో చెడుకో కనీసం ఈసారికైనా ఎలక్షన్స్ జరిపే విధంగా, ఎందుకనంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి దీని అంతులేని కథలా తయారవుతున్నది ఇది. ఎందుకనంటే అటు ప్రభుత్వము తీసుకున్నటువంటి 42% ఇస్తామన్నటువంటి నిర్ణయాన్ని పాటించలేకపోతా ఉంది, దాన్ని సఫలీకృతం చేసుకొని ప్రజలను మెప్పించి ముందుకెళ్దామనేటువంటి పరిస్థితిలో కనిపించలేకపోతున్నది. అదేవిధంగా ఇటు ఎలక్షన్స్ జరపలేకపోవడం అనేది కూడా, ఎన్ని రోజులని ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపకుండా, ఎన్ని రోజులని లోకల్ బాడీస్లల్లా సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు లేకపోవడము, లోకల్ ప్రభుత్వాలు లేకపోవడం అనేది ఎన్ని రోజులని ఆపుతాము? అదేవిధంగా మనకి లోకల్ గవర్నమెంట్ లేకపోవడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ రాకపోవడం, స్థానికంగా డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం అనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకని కనీసము తాత్కాలికంగానైనా ఈ ఎలక్షన్స్ ని జరిపించే విధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే, ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వేలో వచ్చినటువంటి ఎంపెరికల్ డేటాని స్టడీ చేసి దాన్ని ముందు పెట్టి దాంట్లో వచ్చినటువంటి డేటా ఆధారంగా ఒక్కసారి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి. నేను లాస్ట్ టైం కూడా ఈ విషయాన్ని చెప్పినాను. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే ఈ 3 కండిషన్స్ ని ఫాలో చేసి మేము యూనిట్ వైజ్ ఇంత డేటా వచ్చింది, ఇది మాకు వచ్చినటువంటి ఎంపెరికల్ డేటా అని గౌరవ సుప్రీంకోర్టు ముందు ఈ వికాస్ కిషన్ రావు గవాయ్ కేసులో ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి అనుసారంగా ఒకసారి వెళ్ళి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టి వారి ఆమోదము అతి త్వరలో పొందినట్టయితే మీరు 42% కొంతవరకు వెసులుబాటు, కొంతవరకు న్యాయం బీసీలకు చేసిన వాళ్ళు అవుతారు అని నేను చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం నరహరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు.